ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో మనకు వర్షాలనేవి ఎక్కడా నమోదయ్యే అవకాశాలు లేదు. కానీ బంగాళాఖాతంలో వచ్చేసి 2 తుఫానులు ఏర్పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది. ఆల్రెడీ ఒక తుఫాన్ అనేది మనకు ఏర్పడింది. ఎక్కడంటే మలేషియా ప్రాంతం దగ్గరగా మనకేమంటే సెన్యార్ అనే పేరుతో ఒక తుఫాన్ అనేది ఏర్పడింది. దీని వలన మన రాష్ట్రం మీదుగా ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ రానున్న 2 రోజుల లోపల బంగాళాఖాతంలో మరొక తుఫాను దిత్వా అనే పేరుతో పిలువబడుతుంది. ఆ దిత్వా యొక్క తుఫాను యొక్క ప్రభావం అనేది 2 తెలుగు రాష్ట్రాల మీదుగా ఉంటుంది. ప్రత్యేకించి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ప్రభావం, తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగా అత్యధిక ప్రభావం ఉండే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. 29 నుంచి మనకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది అప్ టు మనకు డిసెంబర్ 3వ తారీఖున వరకు. సో ఈ యొక్క గడియల్లో అంటే ఈ యొక్క టైంలో వచ్చేసి మనము చాలా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. సో అందరూ ఈ వీడియోను వచ్చేసి అందరికీ షేర్ చేయండి. డెఫినెట్గా సైక్లోన్ ఇంపాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుందండి.